కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మోసం చేసి మళ్ళీ ఏవో చిన్న చిన్న ఒకటో రెండో హామీలు నెరవేర్చి మళ్ళీ ఓట్లు నేర్చుకొని ఇక మళ్ళీ ఎన్నికలు లేవు. ఇక లాభం లేకుండా పోతారు. ఇక ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల మీద కేబినెట్ చర్చించాల్సిందే. మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదన వాటిని అమలు చేయాల్సిందే. అర్హులైనటువంటి పేదలందరికీ అవి అందించాల్సిందే. లేనిపోని నిబంధనలు పేరు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారు. ప్రజలు చాలా ఆక్రోషంగా ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆవేశాన్ని దయచేసి గుర్తించండి. ప్రజలు రోడ్ల మీద ఎక్కే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేసే విధంగా మీరు వెంటనే ప్రకటించాలి, మీ ప్రణాళిక ప్రకటించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ లేనిపోయిన విషయాలు చర్చించి ప్రజల దృష్టి మళ్లించి ప్రతిసారి అంతే 6 గ్యారెంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఒక మంత్రి ఒక హామీ మాడతాడు, ఇంకో మంత్రి ఇంకో హామీ మాడతాడు, ఏ హామీ నెరవేరదు. ఈ విషయంలో కేబినెట్ చర్చించాలి. వెంటనే 6 గ్యారెంటీల విషయంలో ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. దాంతోపాటు నేను ఇలా పేపర్ నాగర్ కర్నూలులో ఒక చెంచు మహిళ, ఒక నిరుపేద మహిళ పాల్తిగాలు ఏ విధంగా వివరించారో ఒక్కసారి సభ్య సమాజం తలదించుకునేటువంటి దారుణమైన సంఘటన. అది నిర్భయ కంటే దారుణమైన సంఘటన. కనీసం నిర్భయ అమ్మాయి చనిపోయింది. ఈ అమ్మాయి బతుకునే అవసరం పడుతుంది. ఇవాళ ఆమెకు జరిగిన ఘోరాన్ని చూసిన తర్వాత తెలంగాణ సమాజం ఇవాళ సిగ్గుతో తలదీసుకుంటున్నది. ఏమైంది? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో గవే అత్యాచారాలు, హత్యలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమైంది? మన గవే పెద్దపల్లిలో గదే జరిగింది, నారాయణపేటలో గదే జరిగింది, హైదరాబాద్ లో అదే జరిగింది, మన నాగర్ కర్నూలులో గదే జరిగింది. ఈ గుండగాళ్ళు ఏం చేస్తున్నారు? అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ చూస్తారు. మరి పార్టీలో చేసుకునే ముందు కనీసం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది? అంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏం చేస్తున్నారంటే టీఆర్ఎస్ పార్టీలో ఎవడైతే గుండాజం చేసిండో, ఎవడైతే ల్యాండ్ కబ్జాలు చేసిండో, ఎవడు అక్రమ దందాలు చేసిండో వాళ్ళని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నాగర్ కర్నూలు సంఘటన ఇంతకంటే దారుణమైన సంఘటన ఇంకోటి లేదు. ఇక ఒక చెంచు మహిళ, ఆ మహిళ దగ్గర ల్యాండ్ను వీళ్ళే కౌలు తీసుకొని ఆయమనే కూలీగా మార్చుకొని కుటుంబ సభ్యులతో కుటుంబ సమస్యలతో వేరేకాడికి పోతే ఆయన బలవంతంగా ఎత్తుకొచ్చి నోటితో చెప్పరాని విధంగా ఆ మహిళను అంత ఘోరమైన పరిస్థితిలో ఇవాళ వేధిస్తే ఇంతకంటే దారుణ సంఘటన లేదు. పాలకులు భయం చూపట్టాలి. ఇటువంటి క్రిమినల్స్ ను మళ్ళీ ఏదో మంత్రి, ఏదో ఎమ్మెల్యే, ఏదో రాజకీయ నాయకుడు వాళ్ళ సంఖ్యలెత్తుకొని వాడిని కాపాడే ప్రయత్నం చేస్తే ఫస్ట్ వాళ్ళ సంఖ్య చూడాలి. ఇటువంటి దుర్మార్గులకు, క్రిమినల్స్ కు సపోర్ట్ చేసే వ్యక్తులను ఫస్ట్ కట్టేసరి తెలుసుకోవాలి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా, ఇటువంటి క్రిమినల్స్ కు మీరు భయమైందో చూపట్టండి. మీకు భారతీయ జనతా పార్టీ మీకు మేము సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మేము సపోర్ట్ చేస్తాం. క్రిమినల్స్ ఎక్కడ చూడాలి. మీరు క్రిమినల్స్ కూడా కాపాడే ప్రయత్నం చేస్తే ఇక పేద ప్రజలకు న్యాయమైన చట్టాల రక్షణ ఎక్కడ చేయాలా? జైల్లో పంపినో ఆ పోలీసు అధికారులను, కొంతమంది పోలీసు అధికారులను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెంచి పోషిస్తున్నది. వాళ్ళ ప్రమోషన్లు ఇస్తున్న, పోస్టింగ్లు మంచి ఇస్తున్నది. మీకు అర్హతలను కొట్టిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్గా ఉన్నటువంటి అధికారులను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచి పోషిస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో కఠినంగా వస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తాను నేను. ఇక ప్రజలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? మీకు వాళ్ళకి తేడా ఎక్కడిదిగా? కాబట్టి నాగర్ కర్నూలు సంఘటన విషయంలో కానీ, గతంలో జరిగిన సంఘటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వివరించాలి. కఠినంగా వివరించాలి. వాళ్లకు భయం ఏందో చూపెట్టాలి. మీరు చూపెట్టే భయం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎవ్వరు కూడా ఇటువంటి దారుణాలకు పాల్పడము అనేటువంటి ఆలోచన వాళ్ళ మైండ్లోకి రావాలి.
కాబట్టి అటువంటి దారుణ సంఘటన విషయంలో భారతీయ జనతా పార్టీ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. దీన్ని సీరియస్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాం.